అప్పుడు నేనేమనుకున్నానంటే, మమ్మల్ని చూడ్డానికి కూడా రాలేదంటే, మా మీద అంత ద్వేషంతో ఉన్నారు అత్తయ్య, మావయ్య అని అనుకునేదాన్ని గానీ, జస్ట్ అది కోపం అని నాకు తర్వాత అర్థమైంది. మా అత్తయ్య ఏదైనా సరే మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది, ఏదైనా తెలుస్తుంది అని నాకప్పుడు అర్థమైంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అత్తయ్యొచ్చారు, చూసారు, మాట్లాడారు. అంటే ఆ తర్వాత నుంచి నాకర్థమైందనమాట. నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మా అత్తయ్య గారి ఆలోచనేంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకురాకుండా ఎక్కడికో వెళ్లి కాపురం పెట్టడం ఏంటని కోపమంట. అందుకని నాతో మాట్లాడడం కానివ్వండి, నేనైనా ఎందుకని ఫోను చేయలేదు? మీ ఇంటికెళ్ళాలి, మా అత్తగారి ఇంట్లో ఉండాలని జెప్పి నేను మొండిపట్టు పట్టి తీసుకురాలేదు అన్నట్లుగా ఆవిడ కూడా ఆలోచించారు. కానీ ఏదైనా మాట్లాడితేనే గదా నాకు తెలుస్తుంది. నేనంటే ఇష్టం లేకే మాట్లాడట్లేదు. ఇట్లాగా చావు బతుకుల్లో ఉందన్నా కూడా నన్ను చూడ్డానికి కూడా రాలేదు అనే అనుకునేదాన్ని నేను. తర్వాత ఓకే. అత్తయ్య యాక్సెప్ట్ చేశారు కదా! అని ఇంటికొచ్చి ఉండడం స్టార్ట్